వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈస్ అట్ ది రేట్ ఆఫ్ హేమహి 2330 అండి. ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కొత్తగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు పవర్ఫుల్ జ్యూస్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. సో ఈరోజు కొత్త టాపిక్తో వచ్చాను కాబట్టి ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఎవరైనా మీకు ఈ పవర్ఫుల్ జ్యూస్ ఏంటో తెలిస్తే కంపల్సరీ నాకు చెప్పండి. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మనం పవర్ఫుల్ జ్యూస్ ఎలా చేసుకోవాలో, దాని బెనిఫిట్స్ ఏంటో, దాంట్లో ఉపయోగాలు ఏమున్నాయో, దాంట్లో విటమిన్స్ ఏంటో మీకు ముందుగా ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తాను. ఓకే, సో మనం ఈ వీడియోలోకి ముందుకి ప్రొసీజర్కి వెళ్ళిపోద్దామా? సో నాతో పాటు మీరు రోజు జ్యూస్ తాగాలి, మీ హెల్తీగా ఉండాలి. సో దాంట్లో ఉన్న మీ బెనిఫిట్స్ ఎలా వచ్చాయో నాకు నెక్స్ట్ కామెంట్ సెక్షన్లో మీరు నాకు తెలియజేయాలి. ఓకే, సో మనం ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం. ఓకే గైస్, గెట్ రెడీ. సో ఈరోజు మనం చెప్పాను కదా పవర్ఫుల్ జ్యూస్ ఏంటో, నథింగ్ బట్ దానిమ్మ అండి. దానిమ్మ ఏంటో మీకు తెలిసిందే. పొమోగ్రానైట్ నేను 2 తీసుకున్నాను. నెక్స్ట్ క్యారెట్ తీసుకున్నాను. నెక్స్ట్ పుదీనా అండ్ కొంచెం పెప్పర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను అనమాట. ఇది పవర్ఫుల్ జ్యూస్ అండి, దీని పేరు పెట్టానండి. ఎలాగొంది కామెంట్ సెక్షన్లో పెట్టండి, చెప్పండి కూడా, సజెషన్స్ కూడా ఇవ్వండి. ఓకే, ఇప్పుడు మన ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం. సో ఇది నేను సబ్జీ అండి, సబ్జీ గింజలు తెలుసు కదా, అది కూడా యాడ్ చేస్తున్నాను. పొమోగ్రానైట్ మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను మీకు, పుదీనా అండ్ పెప్పర్ అండ్ క్యారెట్. ఇది మీకు ఎలా రెడీ చేసుకుని ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం క్యారెట్ యాడ్ చేసుకున్నాము. క్యారెట్ చూస్తున్నాం కదా, మీకు ఎంత కావాలని తీసుకోండి. ఎక్కువ మంది ఉంటే ఫుల్ క్యారెట్ తీసుకోండి. నేను ఓన్లీ 3 మెంబర్స్ కాబట్టి నేను హాఫ్ తీసుకుంటున్నాను. కనిపిస్తుంది కదా, క్యారెట్ని పీల్ చేసుకున్నాను ఆల్రెడీ. ఇది ఓకే, మనం కట్ చేసుకున్నాం. ఇప్పుడు ఇంకా స్మాల్ పీసెస్ కింద కట్ చేసుకుని తొందరగా గ్రైండ్ అవుతుంది, మనకి జ్యూస్ కూడా రెడీ అవుతుంది తొందరగా. పెద్ద ముక్కలు అయితే మనకి మిక్సీకి అందదు. సో స్మాల్ పీసెస్ కింద కట్ చేసుకుందాము. చూస్తున్నాం గైస్, ఇలా ఒక పక్కన పెట్టుకోండి క్యారెట్స్. ఓకే, సో ఇప్పుడు నేను పొమోగ్రానైట్ కట్ చేస్తున్నాను, కానీ నేను స్కిన్ పీల్ చేసే విధానం చూడండి, ఈజీగా ఉంటుంది. తొందరగా సీడ్స్ బయటకు వచ్చేలా మనం ప్లాన్ చేద్దాం. ఇప్పుడు ప్రొసీజర్లోకి వెళ్దాము. చాలామంది పైన స్కిన్ పీల్ చేసి చాలా టైం టేకన్ అవుతుంది కాబట్టి ఇప్పుడు మనం ఓన్లీ ఆఫ్ చేసుకుని దాన్ని మనం దీంతో గరిటె తెలుసుగా, గరిటెతోటి బ్యాక్ సైడ్ కొడితే మొత్తం అన్ని గింజలు బయటకు వచ్చేస్తాయి. చూద్దాం ఇప్పుడు. సో ఇప్పుడు చూడండి, నేను ఆఫ్ చేస్తాను. ఇప్పుడు కనపడుతుంది కదా గైస్, సో దీన్ని ఆఫ్ చేస్తున్నాను. సో కొంచెం డ్యామేజ్ ఉంది, సో మనం జాగ్రత్త చూసుకోవాలి. డ్యామేజ్ కూడా ఉంటుంది, మనం సరిగ్గా గమనించుకోవాలి. కొంచెం ఇటు సైడ్ అంత డ్యామేజ్ ఉంది చూస్తారా, మనం ఇది తీసేద్దాము. ఇది కూడా అక్కడ డ్యామేజ్ ఉంది, తీసుకుందాము. మనం చూస్తున్నారు కదండి, ఇది కాయ బాగుంది, ఆ కాయ కొంచెం డ్యామేజ్ అయ్యింది. సో మనం నో ప్రాబ్లం, ఇంకో కాయ తీసుకోవచ్చు. కానీ ఇప్పుడు నేను ఇది ఎలా చేస్తున్నాను అనేది చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైనా సరే ఇది రివర్స్ చేసుకోండి. పై పాటు ఇప్పుడు అప్పర్ ఉండాలి, ఈ కింద గింజలను కిందకు ఉండాలన్నమాట. అప్పుడు ఏంటంటే మనం పేపర్ కూడా పెట్టుకుంటే మన కిందంతా ఏం స్ప్రెడ్ అవ్వదు. సారీ గైస్, పట్టుకుని బాగాలేదు. ఇలా కొంచెం స్ప్రెడ్ అవుతుంది, నో ప్రాబ్లం, కానీ తొందరగా అయిపోద్ది పైన. ఓకే, ఇలా కొడతా మనం చూస్తున్నారా ఎలా వచ్చేసే గింజలు ఎలా వచ్చేస్తాయి అన్నమాట. సో ఈజీ ప్రొసీజర్ కదా, ఈజీ ప్రొసీజర్ కాబట్టి మనం ఇలా చేసుకోవాలి. సో ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకుందాం మిక్సీలో వేసుకొని. సో చూస్తున్నారు కదా, ఇది పొమోగ్రానైట్ ఇలా తీసుకున్నాను. చూసారు కదా, ఇందాక ఎలా కొట్టిన అలా చేసుకోండి, ఈజీగా ఉంటుంది. క్యారెట్ కూడా రెడీ చేసుకున్నాను. నెక్స్ట్ మనం పుదీనా అండ్ పెప్పర్ మనం రెడీ చేసుకుందాం. సో ఇప్పుడు ఒకటి యాడ్ చేసుకుందాం. ఓకే గైస్, చూద్దాం ఇప్పుడు. నేను పొమోగ్రానైట్ యాడ్ చేస్తున్నాను, చూస్తున్నాను కదా మిక్సీలో. మీకు ఎంతమంది ఉంటే ఎక్కువ మంది ఉంటే తీసుకోండి, నో ప్రాబ్లం. కొంచెం వాటర్ అయితే వస్తుంది, మీకు గిన్నెలో వేసుకుంటే బెటర్. నేను పేపర్ మీద వేసుకున్నాను. గిన్నెలో వేసుకుంటే జ్యూస్ అంతా దాంట్లో దిగుతుంది. నేను పేపర్ వేయడం తప్పు చేశాను. మీరు గిన్నెలో వేసుకుని కొట్టుకుంటే వాటర్ కంటెంట్ కూడా అలా వస్తుంది. సో క్యారెట్ కూడా యాడ్ చేద్దాము. ఓకే, నెక్స్ట్ పుదీనా, చూస్తున్నాక పుదీనా కూడా యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ పెప్పర్ కూడా యాడ్ చేస్తున్నాను, ఇంకొన్ని పెప్పర్. ఓకే, సో మనం ఇవన్నీ యాడ్ చేసుకుందాం. సో గైస్ ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు చూస్తున్నారు కదా, నేను అన్ని ఇంగ్రీడియంట్స్ వేసాను. దీన్ని మనం మిక్సీ పట్టుకుందాం. మిక్సీ పట్టుకున్న తర్వాత మనం ఫిల్టర్ చేసుకుందాం జ్యూస్ని. సో మనం జ్యూస్ కూడా తొందరగా రెడీ అయిపోయినట్టే. పవర్ఫుల్ జ్యూస్ ఈస్ రెడీ. ఓకే, సో నేను గ్రైండ్ చేసుకుంటున్నాను ఇప్పుడు, చూడండి. సో ఇలా మీకు ఎంతసేపు చూసుకొని గ్రైండ్ చేసుకోండి. పేస్ట్ బాగా పలుచగా లిక్విడ్ కింద మనం తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఇది
వాటర్ తీసుకుంటున్నాను. ఇప్పుడు వాటర్ యాడ్ చేస్తున్నాను. ఓకే, వాటర్ యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకుందాం ఇప్పుడు మనం ఫిల్టర్ చేసుకున్నాం గైస్. చూసారా, నేను ఫిల్టర్ కూడా రెడీ చేసుకుని ఉంచుకున్నాను. ఇప్పుడు ఫిల్టర్ చేస్తున్నాను, చూస్తున్నారు కదా. సో మీరు ఈ పీచు పదార్థం ఉంటుంది కదండి, పడేయద్దు. మీరు దోశలోకి కానీ ఇడ్లీలోకి యాడ్ చేసుకోండి, వేస్ట్ చేయొద్దు ఏదైనా సరే. ఏం పర్లేదు, కొంచెం పెప్పర్ ఉన్న నో ప్రాబ్లం. ఎలాగో కర్రీస్లో వాటిలో ఘాటు ఉంటుంది కదా, కొంచెం పెప్పర్ యాడ్ చేస్తే ఏం ప్రాబ్లం లేదండి. ఇలా ఫిల్టర్ చేసుకోవాలి ఎప్పుడైనా సరే. ఓకే, దీంట్లో ఇంకేం షుగర్ యాడ్ చేయట్లేదు, ఓన్లీ దీంట్లో ఉన్న మనకి స్వీట్ కంటెంట్ సరిపోతుంది. మనకి ఆల్ పొమోగ్రానైట్లో ఉంటుంది, క్యారెట్లో స్వీట్నెస్ ఉంటుంది, సరిపోతుంది మనకి. ఓకే, సో ఇలా చేసుకున్న తర్వాత మనం ఫిల్టర్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మనం గ్లాస్లో యాడ్ చేసుకుందాం. సో ఇప్పుడు నేను సబ్జీ యాడ్ చేస్తున్నాను, చూస్తున్నారా, 2 స్పూన్స్ యాడ్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు మనం దీంట్లో ఈ జ్యూస్ యాడ్ చేద్దాము. చూసారా, జ్యూస్ రెడీగా ఉంది. మనం దీంట్లో కొంచెం ఆల్రెడీ మనం కావాలంటే మనం ఇది కూడా యాడ్ చేసుకోవచ్చు పొమోగ్రానైట్ పైన, చూడడానికి బాగుంటుంది కూడా. సో ఇంకా సబ్జీ యాడ్ చేద్దాం పైన డెకరేషన్ కోసం. సో ఇదండి హెల్తీ డ్రింక్, చూస్తున్నారా. నా హెల్తీ డ్రింక్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో పెట్టండి. పవర్ఫుల్ డ్రింక్ ఎలా చేసానో చూసారు ప్రొసీజర్. మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో సజెషన్స్ ఇవ్వండి, కామెంట్ చేయండి. ఓకే, నా వీడియో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయండి, షేర్ చేయండి. మనం టేస్ట్ చేద్దాం, ఇప్పుడు ఎలా ఉందో చెప్తాను మీకు. పుదీనా బాగా తెలుస్తుంది. ఏంటంటే దీంట్లో స్వీట్ కంటెంట్ ఆల్రెడీ మనకు పొమోగ్రానైట్లో కొంచెం వైట్గా ఉంది కదండి, స్వీట్ కంటెంట్ తక్కువ ఉంది. సో మీకు ఇంకా స్వీట్నెస్ కావాలంటే క్యారెట్ యాడ్ చేసుకోండి ఎక్స్ట్రాగా, లేకపోతే పొమోగ్రానైట్ యాడ్ చేసుకోండి, అప్పుడు స్వీట్ కంటెంట్ సరిపోద్ది. కాబట్టి బీట్రూట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ 3 యాడ్ చేసుకుని నో ప్రాబ్లం, ఏం సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, ఎందుకంటే ఇవన్నీ ప్యూరే కాబట్టి. సో బాగుంది, కానీ షుగర్ కొంచెం తక్కువ, షుగర్ అంటే కాదు, స్వీట్నెస్ తక్కువ ఉంది. సో నో ప్రాబ్లం, హెల్తీగా ఉండడం కోసం ఇలా తాగడం నో ప్రాబ్లం అండి. మీకు నచ్చినట్టయితే ప్లీజ్. నేను ప్రొసీజర్లో మర్చిపోయానండి చెప్పడం, ఎందుకంటే ఎలా చేయాలో మీకు ముందు దాని మీద కాన్సన్ట్రేట్ చేశాను. సో అందుకు నేను బెనిఫిట్స్ ఏంటో చెప్పడం మర్చిపోయాను. సో దీంట్లో మనకి చాలా పోషక విలువలు ఉన్నాయండి. దీంట్లో విటమిన్స్ చాలా ప్రజెంట్ అయ్యి ఉన్నాయి. విటమిన్ కే అండ్ విటమిన్ సి కూడా ఉంది మనకి. నెక్స్ట్ ఫోలేట్ ఉంది, ఫాస్ఫరస్ ఉంది, మెగ్నీషియం ఉంది. నెక్స్ట్ మనకి నెక్స్ట్ కాల్షియం అనేది ప్రజెంట్ అవుతుంది దీంట్లో, ఎందుకంటే ఓన్లీ విటమిన్స్ ప్రజెంట్, కాల్షియం నథింగ్ బట్ పాల్లో ప్రజెంట్ అయి ఉంటుంది. సారీ, కాల్షియం ఉండదు. సో ఇంకా మనకి దీంట్లో ఇంకేమైనా విటమిన్స్ ఉన్నాయంటే నథింగ్ బట్ మనకి ఫాస్ఫరస్ చాలా మంచిది. నెక్స్ట్ మెగ్నీషియం కూడా ప్రజెంట్ అయి ఉంటుంది. సో విటమిన్ విటమిన్ కే అండ్ విటమిన్ B6 అండ్ విటమిన్ సి కూడా ప్రజెంట్ అయ్యి ఉంది. సో మనకి ఏమైనా డిసీజెస్ వచ్చినా కూడా ఇది అరికట్టిస్తుందండి. ఇంకొకటి ఏంటంటే యాంటీ ఆక్సిడెంట్స్ ప్రజెంట్, అంటే ప్యూర్గా యాంటీ ఆక్సిడెంట్స్ ప్రజెంట్ ఉంటాయి పొమోగ్రానైట్లో. సో ఇంకోటి ఏంటంటే మనకి ఎవరికైనా యాంథ్రైటిస్ అంటే కీళ్ళ నొప్పులు కానీ ఏమైనా ఉంటే మనం ఈ జ్యూస్ తాగడం వల్ల మనం కీళ్ళ నొప్పులు, జాయింట్స్ పెయిన్స్ అరికట్టించవచ్చు. ఇంకా షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఈ జ్యూస్ తాగడం మంచిదే అండి, హిమోగ్లోబిన్ పెరుగుతుంది. ఇంకోటి ఏంటంటే మనకి హార్ట్ డిసీజెస్ కానీ, హెయిర్ ఫాల్ కానీ, స్కిన్ కానీ, టీత్ కానీ, నెక్స్ట్ మనకి ముందు నెయిల్స్ బికాస్ ఆఫ్ చాలామంది తెల్లగా ఉంటాయి, ఎందుకంటే హిమోగ్లోబిన్ తక్కువ ఉండడం వల్ల. నెక్స్ట్ జాయింట్స్ పెయిన్స్ కూడా జిగురు తక్కువ ఉండడం వల్ల మనకి జాయింట్స్ పెయిన్స్ వస్తాయి. నెక్స్ట్ చాలామందికి హిమోగ్లోబిన్ తక్కువ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు సరిగ్గా ఫ్రూట్స్ తీసుకోరు, దానివల్ల కూడా హిమోగ్లోబిన్ తక్కువ ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఈ జ్యూస్ బాగా పనిచేస్తుందండి. ఇంకోటి మనకి దీంట్లో పోషక విలువలు చాలా ఉన్నాయి కదండి. సో ఎప్పుడైనా సరే మీకు హిమోగ్లోబిన్ తక్కువ అనిపిస్తే రోజు రొటీన్గా మనకి ఈ జ్యూస్తో యాడ్ చేసుకుంటూ పిల్లలకు కూడా ఇవ్వండి. రోజు చిన్న చిన్న గ్లాసులు ఇస్తే నెక్స్ట్ పెద్దవాళ్ళకి కూడా ఇవ్వండి, వాళ్ళు కూడా హిమోగ్లోబిన్ తక్కువ ఉంటుంది కాబట్టి ఈ జ్యూస్ ఇస్తే హిమోగ్లోబిన్ బాగా పెరుగుతుంది. సో హిమోగ్లోబిన్ పెరగడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ కూడా బాగా అవుతుంది, దానికి మనకి
హార్ట్ అటాక్స్ కానీ, కిడ్నీ ప్రాబ్లమ్స్ కానీ, నెక్స్ట్ ఇంకా ఈ హెయిర్ ఫాల్ కానీ, నెక్స్ట్ వెయిట్ లాస్ కానీ అవ్వాలనుకునే వాళ్ళకి ఈ జ్యూస్ బాగా పనిచేస్తుందండి. సో మీకు ఈ జ్యూస్ బాగా నచ్చినట్లయితే తాగండి రోజుని. సో మీరు ఎప్పుడైనా సరే షుగర్ యాడ్ చేసుకోవద్దు. దాని బదులు బెల్లం యాడ్ చేసుకోండి. బెల్లంలో కూడా ఐరన్ ఉంటుంది. సో తాటి బెల్లం అయితే ఇంకా బెటరు మామూలు బెల్లం కన్నా. తాటి బెల్లం పూర్వం కాలంలో తాటి బెల్లం బాగా తినేవారు. ఇప్పుడు తినడం మానేశారు. కానీ దాని బదులు తాటి బెల్లం యాడ్ చేసుకోండి. కానీ షుగర్‌కి మాత్రం యాడ్ చేయకుండా ఉండడం బెటరు. ఎందుకంటే షుగర్ ఆల్రెడీ మనకి స్వీట్‌నెస్ ఉంటది. సో అది సరిపోద్ది. కాబట్టి మీరు ఇంకా బీట్రూట్ కానీ, క్యారెట్ కానీ యాడ్ చేసుకోవచ్చు. నో ప్రాబ్లమ్ అండి. సో మీకు ఈ వీడియో బాగా నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ గైస్. సో ముందు వీడియోలో నేను ఇంకా మంచి వీడియోస్‌తో మీ ముందుకొస్తాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, షేర్ కొట్టండి. సో నా ఛానల్ మీకు నచ్చినట్టు ఉంటే, నా వీడియో కూడా మీకు బాగా నచ్చితే, సో ఎవరైనా మీరు డైలీ పొమోగ్రానేట్ జ్యూస్ తాగుతారంటే నాకు సజెషన్స్ చెప్పండి. మీరు ఎవరైనా పొమోగ్రానేట్ డైలీ తాగుతున్నారంటే నాకు చెప్పండి, పర్లేదు. సో ఎవరికైనా మంచి హెల్త్ టిప్స్ కానీ, జ్యూసెస్ ఎలా చేసుకోవాలో నేను మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తానండి. సో నా ఛానల్ మీకు నచ్చినట్టయితే సో లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఇంకా మంచి వీడియోస్తో మనం ముందుకెళ్దాము ఈ వీడియోస్తో. సో నా వీడియోస్ బాగా నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.